ఈ స్టోరీని విన్నాక ఈ వైఫ్ అండ్ హస్బెండ్ని ఎవరు చంపారో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. రేఖ అనే అమ్మాయి ఒక రాత్రి నాగదేవత గుడికి వెళ్ళేసి తిరిగి రోడ్లో వెళ్తూ ఉంటుంది. అదే రోడ్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటూ కారులో వస్తూ ఉంటారు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం వల్ల ఆ హస్బెండ్ రేఖని గుద్దేస్తాడు. రేఖ స్పాట్లోనే చనిపోతుంది. ఇది చూసి షాక్ అయిన వైఫ్ వెంటనే పోలీసులకి ఫోన్ చేయండి అని చెప్తుంది. దానికి వాళ్ళ హస్బెండ్, ఈ విషయం బయటికి తెలిస్తే మనం జైలుకి వెళ్ళిపోతాం, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఈ శవాన్ని పక్కనే పాతి పెట్టేస్తా అంటాడు. ఆ హస్బెండ్ రేఖా బాడీని ఒక ఫారెస్ట్కి తీసుకెళ్తాడు. కానీ తన శవాన్ని పూడ్చే ముందు ఆ హస్బెండ్ తనతో మిస్బిహేవ్ చేస్తాడు. ఆ తర్వాత తన శవాన్ని పాతి పెట్టి అక్కడి నుండి బయలుదేరుతారు. ఇలా కొంత దూరం వెళ్ళాక వీళ్ళకి వాళ్ళ కారులో వెనక సీట్ నుండి ఏదో శబ్దాలు వినిపిస్తాయి. ఏంటని తిరిగి చూసిన వీళ్ళకి భయంకరమైన షాక్. ఎందుకంటే వాళ్ళ వెనక సీట్లో కొన్ని వందల నాగపాములు ఉంటాయి. అంతే, మరుసటి రోజే ఈ జంట కారులోనే శవాలుగా మారిపోయారు.